Out! Out! Set! లెవెన్త్ రోజు 11 సెంటీమీటర్ మ్యామ్ 12th రోజు సో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. Today we are here for a review for the review on two aspects, basically the rain situation as well as the other developmental projects of Warangal district and Hanmakonda district. Honorable Mayor, GWMC, Commissioner GWMC, other district officers present here. Ma'am, the format of the meeting, first rain situation in Warangal and Hanmakonda districts, and next will be the developmental aspects of Hanmakonda, Warangal and GWMC. రాత్రి మాత్రమే 10 సెంటీమీటర్స్ పడుతుంది. కొంత ఏరియా మాత్రమే వాటర్ లాగింగ్ అయింది. మిగతా ఎక్కడ కూడా వర్షపాతం ఎక్కువ లేదు మేడం. ఎలాంటి డ్యామేజెస్ కానీ రోడ్ డ్యామేజెస్ కానీ కంటాప్లో కూడా ఒక బ్రిడ్జ్ మాత్రమే ఒక రోజు 2 రోజులు వాటర్ వచ్చి ఆగింది మేడం. మాకు ఆర్ఎండ్బి కానీ పిఆర్ కానీ ఇక్కడ కాలేదు. 11th night and 12th morning మనకి హెవియెస్ట్ రైన్ఫాల్ ఆఫ్ ది సీజన్ అండ్ ఆల్ ఓవర్ ది డిస్ట్రిక్ట్ 120 సెంటీమీటర్స్ పడింది మేము ఆ రోజు. క్లాత్స్ అనేటువంటిది మనకు ప్రావిజన్ ఉంది మేడం. కలెక్టర్ మేడం అడిగారు, మనకు లిస్ట్ ఇచ్చేసాం మేడం. త్వరలో వాళ్ళకి అమౌంట్ వాళ్ళ అకౌంట్లోనే పడిపోతాయి మేడం. బ్లాంకెట్స్, ఫుడ్ అది అంతా ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్ డ్యామేజ్, ఎలక్ట్రికల్ పోల్ డ్యామేజ్ ఎక్కువ ఎక్కడ కూడా రిపోర్ట్ కాలేమా. నో మేజర్ సచ్ రిపోర్టింగ్ హ్యాస్ బీన్ కానీ ఏది ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు కదా. ఈ కాంప్లైంట్స్ సో ఎస్డిఆర్ఎఫ్ మంత్రి పర్వతగిరిలో నెక్స్ట్ తోటి కూడా మేము మాట్లాడుతున్నాము. సో యాజ్ ఆఫ్ నౌ వాళ్ళని అందరికంటే వెనక్కి వేసాం మేము. ఇప్పుడు ఓన్లీ రైట్ నౌ ఎవరికైతే క్లియర్ టైటిల్ ఉందో వాళ్ళ అమౌంట్స్ డిపాజిట్ చేస్తూ వెళ్తున్నాం మ్యామ్. టెక్స్టైల్ పార్క్లో మెయిన్ నాలాస్ ఉంది. ఇది మన కాకతీయ మెయిన్ కెనాల్ నుంచి ఒక యూడి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసింది. ఈ భద్రకాళి ట్యాంక్ మేడం మన గతంలో ఈ 8,000 క్యూసెక్ దాకా వాటర్ వచ్చేది మేడం. రోడ్డు కోట్ల 11 లక్షల గురించి ఇచ్చారు. మిగిలిన 2 జోన్స్లో బ్లాక్ 1, 2, 3 ఒక టెండర్ వచ్చిన ఫ్లడ్ వాటర్ ఇది మనకు SRSP యూటీ పోయి నాగారం చెరువులకి లాస్ట్ మధ్యలో ఏం చేసిందంటే బండ్ కట్టారు. 74 CRP శాంక్షన్ వచ్చింది, కానీ టోటల్ 122 CRP రివైజ్ శాంక్షన్ పంపించినాం. బికాస్ లేదు మేడం, ఇది కూడా మున్సిపాలిటీ వాళ్ళే చేస్తున్నారు. అది లిస్ట్ ఇవ్వండి. ఏ గుళ్ళు ఏ కండిషన్లో ఉండే మాకు రిపోర్ట్ ఇవ్వండి విత్ ఫొటోస్. ఇచ్చినప్పుడు మేము తిరుపతికి రాస్తాం. గోడ కింద 4 ఉన్నాయి. అవి అన్నీ కూడా స్ట్రక్చర్ ఉన్నది, కానీ లోపల విగ్రహాలు లేవు. అవి ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. మళ్ళీ మేము అడిగితే ఏమన్నారంటే ఉన్నదని పాడుకోవాలి. దానికి మీ ఆర్కియాలజీ వాళ్ళ సహకారం చాలా అవసరం. 2023 నుంచి చూస్తే 795 వర్క్స్ వర్త్ 310 వర్త్ 42.98 crores. To be started 44 works worth 8.76 crores and cancelled ఇవన్నీ పాత వర్క్స్ ఉంది మ్యామ్. అది 26 వర్క్స్ క్యాన్సిల్ అయింది. దానికి మనం డీటెయిల్గా డిజైన్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు సెపరేట్ మళ్ళీ మనము తీసుకోండి. ఏదైనా చిన్న చిన్న ఉంటే వాళ్ళు సెట్ చేసుకుంటారు. మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి
మరి కమిషనర్ గారు, కలెక్టర్ గారు, హన్మకొండ అండ్ వరంగల్, అదేవిధంగా మేయర్ గారు కూడా, చైర్మన్ గారిని కూడా పిలవడం జరిగింది. వారు రాలేదు. అందరూ అధికారులను, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళను కూడా ఈరోజు ఆహ్వానించి మరి రివ్యూ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మొన్న పడినటువంటి వర్షాలైతేనేమి, అదేవిధంగా మేము చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, డెవలప్మెంటల్ కార్యక్రమాలు కానీ, వాటి స్టేటస్ ఏంటి, వాటన్నిటి మీద కూడా ఈరోజు వివరంగా మరి రివ్యూ చేయడం జరిగింది. అందరు అధికారులు కూడా ప్రిపేర్ అయి ఫుల్ నోట్స్ తోటి వాళ్ళు రావడమే కాకుండా మాకు ప్రజెంటేషన్ ద్వారా కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి దాంట్లో కొన్ని సమస్యలు కూడా వారు మా దృష్టికి తీసుకురావడం, ఓఆర్ఆర్ కానీ, ఐఆర్ఆర్ కానీ, ఎయిర్పోర్ట్లో ల్యాండ్స్ విషయంలో కానీ, యూజీడీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, ఇటువంటి వాటిల్లో వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అవి కూడా వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. మరి కొన్ని గవర్నమెంట్ దగ్గర కూడా ఇక్కడ నుంచి ఫార్వర్డ్ అయినటువంటి లెటర్స్ చాలా ఉన్నాయి. కొన్ని అక్కడి నుంచి క్లియర్ అయి రావాల్సినవి కూడా వారు మా నోటీస్కు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్ గురించి, సీకేఎం మన ఐ హాస్పిటల్ అంటే నా నియోజకవర్గంలో వచ్చేటువంటి ఐ హాస్పిటల్ దాని గురించి కూడా డిస్కషన్ చేశాము. కానీ అది రేపు అక్కడే కమిటీ మీటింగ్, రివ్యూ మీటింగ్ పెడదామని చెప్పి డెప్త్గా వెళ్ళలేదు అది. ఆ తర్వాత ఆర్కియాలజీ, ముఖ్యంగా వరంగల్ అనేది ఒక మరి ప్రాచీనమైనటువంటి నగరంగా మనందరికీ కూడా తెలుసు. కాకతీయులు ఏలినటువంటి ఈ నగరంలో వాళ్ళు కట్టినటువంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఈరోజు ఈవెన్ ఫోర్ట్ వరంగల్ చూస్తే కూడా మరి మనం చూస్తూ ఉన్నాము, చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఫోర్ట్ అనేది కనపడకుండా టోటల్గా తుమ్మ చెట్లతోటి నిండిపోయింది. అంటే దాని అందాలు అనేటివి కనపడకుండా పోయాయి. దీన్ని మనం ఫాలో అప్ చేస్తూనే ఉంటే కానీ, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే కానీ వచ్చేటువంటి పర్యాటకులకు అది చూడడానికి కనిపించే విధంగా ఉండాలనేది మా లక్ష్యం. మరి నేను కలెక్టర్ గారు ఒకసారి కోర్టు దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయా అని చూస్తే దాదాపు 12 చిన్న టెంపుల్స్ ఉన్నాయి. 4 దిక్కుల 4 ఫోర్ట్ కింద 4 వైపులా 4 పెద్ద పెద్ద టెంపుల్స్. ఆ టెంపుల్స్కు కూడా పేర్లతో సహా అవి ఉండడం జరిగింది. కాకపోతే వాటిలో ఎందులో కూడా విగ్రహాలు లేవు. మరి మేము దాన్ని ఏమన్నా చేద్దామా అని అంటే అది ఆర్కియాలజీ కింద వస్తుంది. అందుకని ఆర్కియాలజీ వాళ్ళని కూడా ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫండ్స్ ఇస్తే పర్వాలేదు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు వర్క్స్, వాళ్ళే మనకు డెవలప్ చేస్తారు. లేదు అంటే మా ఎండోమెంట్ నుంచి ఇచ్చినా వాళ్ళు చేస్తామన్నా కూడా పర్మిషన్ పైనుంచే తీసుకోవాలి. ఈవెన్ తిరుపతి నేను నిన్న వెళ్ళినప్పుడు కూడా అక్కడ జేయూ గారితో మాట్లాడినప్పుడు వారు 25 లక్షల హైయెస్ట్ ఇస్తాము, దాన్ని బట్టి కిందికి వస్తాము, మా టీం వచ్చి మీరు ఒకవేళ రిప్రజెంటేషన్ ఇస్తే మా వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు వర్క్, మా వాళ్ళే ఎస్టిమేట్ చేస్తారు, మీరు ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోండి. ఈ విధంగా 3 ఆప్షన్స్ మాకు ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ మీద ఉంది. ముఖ్యంగా మాకు ఒక అంటే పట్టుదలతో ఉన్నాము, నేను కానీ కలెక్టర్ గారు కానీ. ఆ ఆర్కియాలజీ టెంపుల్స్ ఏవైతే అండర్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ యూజ్లోకి తీసుకురావాలి. మనకు ఓన్లీ ఫోర్ట్కు పోయినప్పుడు ఫోర్ట్ వరంగల్ని చూసేసి వెళ్ళిపోతున్నారు ప్రజలు. అలా కాకుండా అక్కడ ఉన్న గుళ్ళన్నీ కూడా తిరిగితే మనకు ఇంకా ఎక్కువ పర్యాటకులు వచ్చి ఒక మంచి మనకు టూరిజం స్పాట్ లాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా డెవలప్ చేయాలనేది మా యొక్క లక్ష్యము. ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ మీద కూడా మేము రివ్యూ చేశాము. టెక్స్టైల్ పార్క్ తర్వాత ఎయిర్పోర్ట్ అనేది మాకు ప్రధానం. ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే మా వెంట పడుతున్నారు. అదేవిధంగా మేము కలెక్టర్ గారు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. ఆయన నిన్ననే కూడా అవార్డు చేయడం జరిగింది. ఎన్ని కోట్ల 34 crores రైతులకు ఖాతాలలో పడడం కూడా జరిగింది. అది త్వరలోనే మేము మా హ్యాండ్ ఓవర్లకు తీసుకోబోతున్నాము. మా హ్యాండ్ ఓవర్లకు తీసుకున్న వెంటనే మేము కేంద్ర మంత్రి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని కేంద్ర మంత్రి గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి వ్యక్తి కాబట్టి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువాడు కాబట్టి, ఆ తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు వారికి ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, మరి వారు కూడా పదే తెలంగాణలో ఈ యొక్క
ఎయిర్పోర్టును కట్టాలనే లక్ష్యంతో వారు కూడా పదే పదే అడుగుతున్నారు. కాబట్టి ఇది క్లియర్ కాగానే 100% మనకి ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు టెక్స్టైల్ పార్కుకు అవసరమే ఈ ఎయిర్పోర్ట్ అనేది. రేపు భవిష్యత్తులో వరంగల్ అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. ఎందుకు అనంటే వరంగల్ చుట్టూ ఒక 3 జిల్లాలు కూడా ఉన్నాయి. ఇటు ఖమ్మం వరంగల్, ఇటు కరీంనగర్ వరంగల్, ఇటు హైదరాబాద్ వరంగల్, ఈవెన్ నల్గొండ కూడా మనకు టచ్ అవుతుంది. అంటే ముఖ్యమంత్రి గారికి వరంగల్ మీద ఎంత దృష్టి ఉందో మనకు తెలుసు. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీది కూడా టోటల్గా వాళ్ళు ప్లాన్ కూడా డిపిఆర్ తోటి ఈరోజు వచ్చారు నా దగ్గరికి. ముఖ్యమంత్రి గారు 4127 కోట్లు మంజూరీ చేస్తే వీళ్ళకు 5287 కోట్ల ఎస్టిమేషన్ వచ్చింది. దానికి అడిషనల్గా ఇంకా 1087 కోట్లు ఏమో ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్కు పెట్టారు. అది కూడా శాంక్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఒక్కొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇటు కరీంనగర్ వరంగల్ కారిడారు, ఇటు ఖమ్మం వరంగల్ కారిడారు, ఇటు హైదరాబాదు వరంగల్, వీటన్నిటికీ కూడా మనకు కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది మహిళలకు కానీ, మరి చదువుకోని వాళ్లకు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా 100% వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు రాబోయే రోజుల్లో వరంగల్ నగరము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు పరిశీలిస్తూ, ముఖ్యంగా మాకు అడ్మినిస్ట్రేషన్ అనేది మాకు మంచిగా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వరంగల్ కలెక్టర్, హన్మకొండ కలెక్టర్, కమిషనర్ గారు, ఇటు మేయర్ గారు, ఇటు నేను అందరం కూడా మహిళలమే. వరుసగా మీరు చూసినట్టయితే మేమందరం కూడా రాణి రుద్రమదేవిలాగా మరి పట్టిన పట్టు వదలకుండా ముందుకెళ్తున్నాము. మాకు అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరిస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒకటే మాట చెప్పారు, మీరు ఏం చేసినా కూడా ఎన్ని రూపాయలు అడిగినా నేను ఇస్తాను, కానీ వరంగల్ని ఒక రేంజ్లో అభివృద్ధి చేయాలనేది వారు పదే పదే చెప్తున్నారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము వేసిన ప్రతి స్టెప్కు కూడా వారి సహకారము 100% ఉంటుందని, వారు ఏదైతే కలగంటున్నారో వరంగల్ మీద ఆ కళ నెరవేర్చే వరకు కూడా మేము కూడా వారికి తోడుగా ఉంటామనేది కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వరంగల్ బస్ స్టాండ్ది కూడా ఈరోజు డిస్కషన్కి వచ్చింది. ఆ బస్ స్టాండ్ మేము వేసిన ఎస్టిమేషన్తో కొంత లోపల అనుకోకుండా రాక్ రావడం వల్ల ఆ బ్లాస్టింగ్కు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయడం వల్ల కొంత అమౌంట్ తక్కువైంది. అది కూడా గవర్నమెంట్కి వెళ్ళింది. దాన్ని కూడా శాంక్షన్ చేసి మేము ఏదైతే ల్యాండ్ లెవెల్కి స్లాబ్ వేసేసి పైన మేము పీపీపీ మోడ్లో ప్రైవేటు పబ్లిక్ దాని కింద ఇవ్వాలనేది మేము ఒక ఆలోచన చేశాము. అట్లా అయితే మనకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ప్లస్ అక్కడ ఒక మంచి మాల్ లాంటిది కూడా తయారవుతుంది, ప్లస్ బయట నుంచి చాలామంది ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హన్మకొండ వైపు ఉన్నాయి. మన వరంగల్ కూడా ఒక పక్క అభివృద్ధి చెందాలి అంటే 100% అక్కడ కూడా మనం మల్టీపుల్ స్టోర్స్ ఉండేటట్టుగా డెవలప్మెంట్ అనేది ఉండాలి. అది ప్రైవేటు వాళ్ళకి ఇస్తేనే అది చేయగలుగుతారు. కాబట్టి బస్ స్టాండ్ను కూడా మేము దృష్టిలో పెట్టుకొని త్వరలోనే అది కూడా కంప్లీట్ చేయాలనేది మా యొక్క లక్ష్యము. ఇక మహిళలకు కూడా సంబంధించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి అనేది ప్రతి దాంట్లో, అంటే ఎన్ని రకాలుగా అంటే కొన్ని సెలెక్ట్ చేసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళు ఎంపవర్ చేయడానికి కూడా నేను కలెక్టర్ గారు చాలా డిస్కషన్స్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళకు ఒక 5 ఎకరాలు మాకు టెక్స్టైల్ పార్కులో కేటాయించాలని కూడా మేము గవర్నమెంట్కి లెటర్ పెట్టడం జరిగింది. ఆ టెక్స్టైల్ పార్క్ 5 ఎకరాలు కేటాయిస్తే అక్కడ మేము ఏదైతే షెడ్స్ అవి వేసి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళ ప్రొడక్షన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి మార్కెటింగ్ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా ఇక్కడ ఇండ్లల్లో ఉండే వాళ్ళకు కూడా ఏదైనా పని కల్పించాలనేది మా లక్ష్యం. అది కూడా మేము ఆలోచిస్తున్నాం, అదేవిధంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి ఏ ఒక్క విషయం అని కాదు, అన్ని విషయాల మీద కూడా మేము ఆలోచిస్తూ ఈవెన్ మీటింగ్లు పెట్టకపోయినా కూడా మేము ఫోన్లలో కోఆర్డినేట్ చేసుకొని మేము అప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఇటు మేయర్ గారు కానీ, ఆ కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ఈ కలెక్టర్ గారు కానీ మాకు వెంటనే మా యొక్క స్టేటస్ను మా నోటీస్కి తీసుకురావడమే కాకుండా మేము ఎప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా వారు వెంటనే మేము అడిగిన దానికి వాళ్ళు స్టేటస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మా నోటీస్కి తీసుకొస్తూ ఉన్నారు. మొన్న ఫ్లడ్స్ వచ్చిన విషయంలో కూడా అన్ని ప్రాంతాలకు కూడా ముంపు ప్రాంతాలకు అధికారులు వెళ్ళడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకురావడం జరిగింది.
మానవ నష్టం ఏమీ కాకపోయినా కూడా కొంతమంది ఇండ్లు కూడా ఎక్కడ కూడా ఒక 4-5 ఇండ్లు కూలిపోయినాయి, ఒక 2-3 ఇండ్లు సగం డ్యామేజ్ అయినాయి అని చెప్తే వాటికి మేము ఇండ్లు శాంక్షన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము. 10-10 వేలు ప్రభుత్వం నుంచి ఏవైతే రావాలో వాళ్ళందరి లిస్టు కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. అదేవిధంగా రేషన్ కార్డ్స్ విషయంలో కూడా మేము 100% ఇష్యూ చేయమని, ఇంకేమైనా మిగిలి ఉన్నాయి అవి కూడా ఈరోజు ఆదేశించడం జరిగింది. ఇండ్ల విషయంలో కూడా కొంచెం స్పీడప్ చేయమని చెప్పాము. 3500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ నియోజకవర్గాల్లో కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేది చెప్పాము. అదేవిధంగా 3 నెలల రేషన్ బియ్యం కూడా ఈ నెలలో ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక మంచి కార్యక్రమము. దాని ద్వారా ఈరోజు ప్రజల్లో ఒక సంతోషం అనేది ఉంది. ఎందుకంటే సన్నబియ్యం తినడం అనేది వాళ్ళ కళ. ఆ కళను ఈరోజు రేవంత్ రెడ్డి గారు నెరవేర్చడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా అక్షయ పాత్ర వాళ్ళు మా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో 123 స్కూళ్లను వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం కింద మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ విడత ఎన్నమ్మా అక్షయ పాత్ర 123లో 54 మొదట ఈరోజు అంటే ఇప్పుడు ఈ మధ్యలో చేసేశారు. ఈరోజు మేము ఒక స్కూల్కు కూడా వెళ్ళి ఆ భోజనాలు కూడా పిల్లలకు వడ్డించి రావడం జరిగింది. నెక్స్ట్ విడత మిగతా కూడా తీసుకొని 123 వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకొని వాళ్ళే మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నారు, ఏంటంటే మేము ఉదయం టిఫిన్ కూడా పెడదామని అనుకుంటున్నాం అనేటువంటి మాట కూడా పెడుతున్నాం. దాని మీద ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు 100% ఉదయం టిఫిన్ కూడా స్కూళ్ళల్లో పిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో కొంతమంది మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ స్కూళ్ళ విషయంలో కూడా కలెక్టర్ గారికి మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి మీద వెంటనే రిపోర్ట్ తెప్పించుకోండి, ఎక్కడెక్కడైతే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇబ్బంది ఉన్నాయో వాటిని సాల్వ్ చేయండి అని చెప్పి వారికి కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా ఈరోజు మేము చాలా డీటెయిల్గా చర్చించాము. మరి మళ్ళీ ఒక 15 రోజుల లోపల మళ్ళీ ఈ మీటింగ్ని పెట్టుకుంటాము. దాని తర్వాత ఫర్దర్గా మనకు ఏం అప్గ్రేడ్స్ ఉన్నాయనేది ఇక్కడ జరిగిన మినిట్స్ని బట్టి మేము ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మరి కమిషనర్ గారు, కలెక్టర్ గారు, హన్మకొండ అండ్ వరంగల్, అదేవిధంగా మేయర్ గారు కూడా చైర్మన్ గారిని కూడా పిలవడం జరిగింది. వారు రాలేదు. అందరూ అధికారులను అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళను కూడా ఈరోజు ఆహ్వానించి మరి రివ్యూ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మొన్న పడినటువంటి వర్షాలైతేనేమి, అదేవిధంగా మేము చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, డెవలప్మెంటల్ కార్యక్రమాలు కానీ, వాటి స్టేటస్ ఏంటి, వాటన్నిటి మీద కూడా ఈరోజు వివరంగా మరి రివ్యూ చేయడం జరిగింది. అందరు అధికారులు కూడా ప్రిపేర్ అయి ఫుల్ నోట్స్ తోటి వాళ్ళు రావడమే కాకుండా మాకు ప్రజెంటేషన్ ద్వారా కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి దాంట్లో కొన్ని సమస్యలు కూడా వారు మా దృష్టికి తీసుకురావడం, ఓఆర్ఆర్ కానీ, ఐఆర్ఆర్ కానీ, ఎయిర్పోర్ట్లో ల్యాండ్స్ విషయంలో కానీ, యూజీడీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, ఇటువంటి వాటిల్లో వాళ్ళు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. అవి కూడా వారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనే దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. మరి కొన్ని గవర్నమెంట్ దగ్గర కూడా ఇక్కడ నుంచి ఫార్వర్డ్ అయినటువంటి లెటర్స్ చాలా ఉన్నాయి. కొన్ని అక్కడి నుంచి క్లియర్ అయి రావాల్సినవి కూడా వారు మా నోటీస్కు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్ గురించి, సీకేఎం మన ఐ హాస్పిటల్ అంటే నా నియోజకవర్గంలో వచ్చేటువంటి ఐ హాస్పిటల్ దాని గురించి కూడా డిస్కషన్ చేశాము. కానీ అది రేపు అక్కడే కమిటీ మీటింగ్, రివ్యూ మీటింగ్ పెడదామని చెప్పి డెప్త్గా వెళ్ళలేదు అది. ఆ తర్వాత ఆర్కియాలజీ, ముఖ్యంగా వరంగల్ అనేది ఒక మరి ప్రాచీనమైనటువంటి నగరంగా మనందరికీ కూడా తెలుసు. కాకతీయులు ఏలినటువంటి ఈ నగరంలో వాళ్ళు కట్టినటువంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఈరోజు ఈవెన్ ఫోర్ట్ వరంగల్ చూస్తే కూడా మరి మనం చూస్తూ ఉన్నాము, చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఫోర్ట్ అనేది కనపడకుండా టోటల్గా తుమ్మ చెట్లతోటి నిండిపోయింది. అంటే దాని అందాలు అనేటివి కనపడకుండా పోయాయి. దీన్ని మనం ఫాలోఅప్ చేస్తూనే ఉంటే కానీ, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే కానీ
వచ్చేటువంటి పర్యాటకులకు అది చూడడానికి కనిపించే విధంగా ఉండాలనేది మా లక్ష్యం. మరి నేను కలెక్టర్ గారు ఒకసారి కోర్టు దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ ఏం టెంపుల్స్ ఉన్నాయా అని చూస్తే దాదాపు 12 చిన్న టెంపుల్స్ ఉన్నాయి. 4 దిక్కుల 4 ఫోర్ట్ కింద 4 వైపులా 4 పెద్ద పెద్ద టెంపుల్స్. ఆ టెంపుల్స్కు కూడా పేర్లతో సహా అవి ఉండడం జరిగింది. కాకపోతే వాటిలో ఎందులో కూడా విగ్రహాలు లేవు. మరి మేము దాన్ని ఏమన్నా చేద్దామా అని అంటే అది ఆర్కియాలజీ కింద వస్తుంది. అందుకని ఆర్కియాలజీ వాళ్ళని కూడా ఈరోజు పిలవడం జరిగింది. వాళ్ళ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఫండ్స్ ఇస్తే పర్వాలేదు, వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు వర్క్స్, వాళ్ళే మనకు డెవలప్ చేస్తారు. లేదు అంటే మా ఎండోమెంట్ నుంచి ఇచ్చినా వాళ్ళు చేస్తామన్నా కూడా పర్మిషన్ పైనుంచే తీసుకోవాలి. ఈవెన్ తిరుపతి నేను నిన్న వెళ్ళినప్పుడు కూడా అక్కడ జేయూ గారితో మాట్లాడినప్పుడు వారు 25 లక్షల హైయెస్ట్ ఇస్తాము, దాన్ని బట్టి కిందికి వస్తాము, మా టీం వచ్చి మీరు ఒకవేళ రిప్రజెంటేషన్ ఇస్తే మా వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తారు వర్క్, మా వాళ్ళే ఎస్టిమేట్ చేస్తారు, మీరు ఆర్కియాలజీ పర్మిషన్ తీసుకోండి. ఈ విధంగా 3 ఆప్షన్స్ మాకు ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ మీద ఉంది. ముఖ్యంగా మాకు ఒక అంటే పట్టుదలతో ఉన్నాము, నేను కానీ కలెక్టర్ గారు కానీ. ఆ ఆర్కియాలజీ టెంపుల్స్ ఏవైతే అండర్లో ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ యూజ్లోకి తీసుకురావాలి. మనకు ఓన్లీ ఫోర్ట్కి పోయినప్పుడు ఫోర్ట్ వరంగల్ని చూసేసి వెళ్ళిపోతున్నారు ప్రజలు. అలా కాకుండా అక్కడ ఉన్న గుళ్ళన్నీ కూడా తిరిగితే మనకు ఇంకా ఎక్కువ పర్యాటకులు వచ్చి ఒక మంచి మనకు టూరిజం స్పాట్ లాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా డెవలప్ చేయాలనేది మా యొక్క లక్ష్యము. ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ మీద కూడా మేము రివ్యూ చేశాము. టెక్స్టైల్ పార్క్ తర్వాత ఎయిర్పోర్ట్ అనేది మాకు ప్రధానం. ఈరోజు ముఖ్యమంత్రి గారు పదే మా వెంట పడుతున్నారు. అదేవిధంగా మేము కలెక్టర్ గారు కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. ఆయన నిన్ననే కూడా అవార్డు చేయడం జరిగింది. ఎన్ని కోట్ల 34 crores రైతులకు ఖాతాలలో పడడం కూడా జరిగింది. అది త్వరలోనే మేము మా హ్యాండ్ ఓవర్లకు తీసుకోబోతున్నాము. మా హ్యాండ్ ఓవర్లకు తీసుకున్న వెంటనే మేము కేంద్ర మంత్రి గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మమ్మల్ని కేంద్ర మంత్రి గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి వ్యక్తి కాబట్టి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువాడు కాబట్టి, ఆ తెలంగాణ మన ముఖ్యమంత్రి గారు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు వారికి ఉన్న సాన్నిహిత్యం కావచ్చు, మరి వారు కూడా పదే తెలంగాణలో ఈ యొక్క ఎయిర్పోర్టును కట్టాలనే లక్ష్యంతో వారు కూడా పదే అడుగుతున్నారు. కాబట్టి ఇది క్లియర్ కాగానే 100% మనకి ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు టెక్స్టైల్ పార్కుకు అవసరమే ఈ ఎయిర్పోర్ట్ అనేది. రేపు భవిష్యత్తులో వరంగల్ అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. ఎందుకు అనంటే వరంగల్ చుట్టూ ఒక 3 జిల్లాలు కూడా ఉన్నాయి. ఇటు ఖమ్మం వరంగల్, ఇటు కరీంనగర్ వరంగల్, ఇటు హైదరాబాద్ వరంగల్, ఈవెన్ నల్గొండ కూడా మనకు టచ్ అవుతుంది. అంటే ముఖ్యమంత్రి గారికి వరంగల్ మీద ఎంత దృష్టి ఉందో మనకు తెలుసు. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇది కూడా టోటల్గా వాళ్ళు ప్లాన్ కూడా డిపిఆర్ తోటి ఈరోజు వచ్చారు నా దగ్గరికి. ముఖ్యమంత్రి గారు 4,127 కోట్లు మంజూరీ చేస్తే వీళ్ళకు 5,287 కోట్ల ఎస్టిమేషన్ వచ్చింది. దానికి అడిషనల్గా ఇంకా 1,087 కోట్లు ఏమో ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్కు పెట్టారు. అది కూడా శాంక్షన్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఒక్కొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటూ పోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఇటు కరీంనగర్ వరంగల్ కారిడారు, ఇటు ఖమ్మం వరంగల్ కారిడారు, ఇటు హైదరాబాదు వరంగల్, వీటన్నిటికీ కూడా మనకు కంపెనీస్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది మహిళలకు కానీ, మరి చదువుకోని వాళ్లకు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా 100% వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు రాబోయే రోజుల్లో వరంగల్ నగరము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు పరిశీలిస్తూ, ముఖ్యంగా మాకు అడ్మినిస్ట్రేషన్ అనేది మాకు మంచిగా బాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వరంగల్ కలెక్టర్, హన్మకొండ కలెక్టర్, కమిషనర్ గారు, ఇటు మేయర్ గారు, ఇటు నేను అందరం కూడా మహిళలమే. వరుసగా మీరు చూసినట్టయితే మేమందరం కూడా రాణి రుద్రమదేవిలాగా మరి పట్టిన పట్టు వదలకుండా ముందుకెళ్తున్నాము. మాకు అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరిస్తూ ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒకటే మాట చెప్పారు, మీరు ఏం చేసినా కూడా ఎన్ని రూపాయలు అడిగినా నేను ఇస్తాను, కానీ వరంగల్ని ఒక రేంజ్లో అభివృద్ధి చేయాలనేది వారు పదే చెప్తున్నారు. కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. మేము వేసిన ప్రతి స్టెప్కు కూడా వారి సహకారము 100% ఉంటుందని, వారు ఏదైతే కలగంటున్నారో వరంగల్ మీద
ఆ కళ నెరవేర్చే వరకు కూడా మేము కూడా వారికి తోడుగా ఉంటామనేది కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వరంగల్ బస్ స్టాండ్ది కూడా ఈరోజు డిస్కషన్కి వచ్చింది. ఆ బస్ స్టాండ్ మేము వేసిన ఎస్టిమేషన్తో కొంత లోపల అనుకోకుండా రాక్ రావడం వల్ల ఆ బ్లాస్టింగ్కు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయడం వల్ల కొంత అమౌంట్ తక్కువైంది. అది కూడా గవర్నమెంట్కి వెళ్ళింది. దాన్ని కూడా శాంక్షన్ చేసి మేము ఏదైతే ల్యాండ్ లెవెల్కి స్లాబ్ వేసేసి పైన మేము పీపీపీ మోడ్లో ప్రైవేటు పబ్లిక్ దాని కింద ఇవ్వాలనేది మేము ఒక ఆలోచన చేశాము. అట్లా అయితే మనకు కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది, ప్లస్ అక్కడ ఒక మంచి మాల్ లాంటిది కూడా తయారవుతుంది, ప్లస్ బయట నుంచి చాలామంది ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా హన్మకొండ వైపు ఉన్నాయి. మన వరంగల్ కూడా ఒక పక్క అభివృద్ధి చెందాలి అంటే 100% అక్కడ కూడా మనం మల్టీపుల్ 80 స్టోర్స్ ఉండేటట్టుగా డెవలప్మెంట్ అనేది ఉండాలి. అది ప్రైవేటు వాళ్ళకి ఇస్తేనే అది చేయగలుగుతారు. కాబట్టి బస్ స్టాండ్ను కూడా మేము దృష్టిలో పెట్టుకొని త్వరలోనే అది కూడా కంప్లీట్ చేయాలనేది మా యొక్క లక్ష్యము. ఇక మహిళలకు కూడా సంబంధించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలి అనేది ప్రతి దాంట్లో అంటే ఎన్ని రకాలుగా అంటే కొన్ని సెలెక్ట్ చేసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళు ఎంపవర్ చేయడానికి కూడా నేను కలెక్టర్ గారు చాలా డిస్కషన్స్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళకు ఒక 5 ఎకరాలు మాకు టెక్స్టైల్ పార్కులో కేటాయించాలని కూడా మేము గవర్నమెంట్కి లెటర్ పెట్టడం జరిగింది. ఆ టెక్స్టైల్ పార్క్ 5 ఎకరాలు కేటాయిస్తే అక్కడ మేము ఏదైతే షెడ్స్ అవి వేసి వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళ ప్రొడక్షన్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నుంచి మార్కెటింగ్ చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా ఇక్కడ ఇండ్లల్లో ఉండే వాళ్ళకు కూడా ఏదైనా పని కల్పించాలనేది మా లక్ష్యం. అది కూడా మేము ఆలోచిస్తున్నాం, అదేవిధంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి ఏ ఒక్క విషయం అని కాదు, అన్ని విషయాల మీద కూడా మేము ఆలోచిస్తూ ఈవెన్ మీటింగ్లు పెట్టకపోయినా కూడా మేము ఫోన్లలో కోఆర్డినేట్ చేసుకొని మేము అప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఇటు మేయర్ గారు కానీ ఆ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఈ కలెక్టర్ గారు కానీ మాకు వెంటనే మా యొక్క స్టేటస్ను మా నోటీస్కి తీసుకురావడమే కాకుండా మేము ఎప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా వారు వెంటనే మేము అడిగిన దానికి వాళ్ళు స్టేటస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మా నోటీస్కి తీసుకొస్తూ ఉన్నారు. మొన్న ఫ్లడ్స్ వచ్చిన విషయంలో కూడా అన్ని ప్రాంతాలకు కూడా ముంపు ప్రాంతాలకు అధికారులు వెళ్ళడం జరిగింది. అన్ని ప్రాంతాల నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకురావడం జరిగింది. మానవ నష్టం ఏమీ కాకపోయినా కూడా కొంతమంది ఇండ్లు కూడా ఎక్కడ కూడా ఒక 4-5 ఇండ్లు కూలిపోయినాయి, ఒక 2-3 ఇండ్లు సగం డ్యామేజ్ అయినాయి అని చెప్తే వాటికి మేము ఇండ్లు శాంక్షన్ చేయమని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము. 10-10 వేలు ప్రభుత్వం నుంచి ఏవైతే రావాలో వాళ్ళందరి లిస్టు కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. అదేవిధంగా రేషన్ కార్డ్స్ విషయంలో కూడా మేము 100% ఇష్యూ చేయమని ఇంకేమైనా మిగిలి ఉన్నాయి అవి కూడా ఈరోజు ఆదేశించడం జరిగింది. ఇండ్ల విషయంలో కూడా కొంచెం స్పీడప్ చేయమని చెప్పాము. 3500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి, కొన్ని ఎక్కువ కొన్ని తక్కువ నియోజకవర్గాల్లో కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేది చెప్పాము. అదేవిధంగా 3 నెలల రేషన్ బియ్యం కూడా ఈ నెలలో ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక మంచి కార్యక్రమము. దాని ద్వారా ఈరోజు ప్రజల్లో ఒక సంతోషం అనేది ఉంది. ఎందుకంటే సన్న బియ్యం తినడం అనేది వాళ్ళ కళ. ఆ కళను ఈరోజు రేవంత్ రెడ్డి గారు నెరవేర్చడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా అక్షయ పాత్ర వాళ్ళు మా వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో 123 స్కూళ్లను వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం కింద మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అందులో ఫస్ట్ విడత ఎన్నమ్మా అక్షయ పాత్ర 123లో 54 మొదట ఈరోజు అంటే ఇప్పుడు ఈ మధ్యలో చేసేశారు. ఈరోజు మేము ఒక స్కూల్కు కూడా వెళ్ళి ఆ భోజనాలు కూడా పిల్లలకు వడ్డించి రావడం జరిగింది. నెక్స్ట్ విడత మిగతా కూడా తీసుకొని 123 వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకొని వాళ్ళే మధ్యాహ్న భోజనం పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నారు, ఏంటంటే మేము ఉదయం టిఫిన్ కూడా పెడదామని అనుకుంటున్నాం అనేటువంటి మాట కూడా పెడుతున్నాం. దాని మీద ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఒప్పందానికి వచ్చినప్పుడు 100% ఉదయం టిఫిన్ కూడా స్కూళ్ళల్లో పిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో కొంతమంది మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ స్కూళ్ళ విషయంలో కూడా కలెక్టర్ గారికి మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటి మీద వెంటనే రిపోర్ట్ తెప్పించుకోండి, ఎక్కడెక్కడైతే రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇబ్బంది ఉన్నాయో వాటిని సాల్వ్ చేయండి అని చెప్పి వారికి కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా ఈరోజు మేము చాలా డీటెయిల్గా చర్చించాము.
మరి మళ్ళీ ఒక 15 రోజుల లోపల మళ్ళీ మీటింగ్ని పెట్టుకుంటాము. దాని తర్వాత ఫర్దర్గా మనకి ఏం అప్గ్రేడ్స్ ఉన్నాయనేది ఇక్కడ జరిగిన మినిట్స్ని బట్టి మేము ఫాలోఅప్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భద్రకాళి మాడ మీద నిర్మాణం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది?